ఇదేంది అన్ని సిప్యాక్ అట్ ఇది. సో సిప్యాక్లో ఎగ్జిట్ పోల్ కేసీఆర్కి దాదాపు 12 సీట్లు వస్తే రాబోతున్నాడు. 11+1 అట మళ్ళీ. అదెందుకో మళ్ళీ డైరెక్ట్ సింగిల్ ఫిగర్ పెడితే కష్టం అనుకున్నారేమో. 11+1 అంటే మెదక్ సీట్ కావచ్చు. అందరు ఒకటే వస్తున్నారు కదా, ఒకటి యాడ్ చేసి టైపింగ్ మిస్టేక్ అని చెప్తారు అన్నట్టు. ఒకటి ఇడికి రావాలి. శాటిలైట్ ఛానల్ ఇది ఎంత దారుణం చూడండి. 11 సీట్స్ ఎట్లా వస్తాయండి? ఏ లెక్క ప్రకారం వస్తాయి? ఏదో లెటర్ రాసిండని విన్నాను నేను వచ్చేటప్పుడు. ఎవరు అంటున్నారు? ఎవరికి? తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏదో లెటర్ రాసిండట కదా. ఏమని? ఏం రాసిండో చూడలేదు అంటున్నారు. సో బీజేపీకి 2 వస్తాయట, కాంగ్రెస్కి 2 వస్తాయట. మరి ఈ సంస్థ ఏడుందో సిప్యాక్ ఏడ తయారు చేసిరో దాన్ని. లోక్సభ ఎన్నికల్లో కారు జోరు, 11 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమట. సిప్యాక్ సివిక్ పోల్స్ అట. వెరీ గుడ్. నమస్తే తెలంగాణ పేపర్లో ఆ వార్త కథనం కనిపిస్తూ ఉన్నది. వ్యతిరేక ఓట్లు మొత్తం కలిసి వచ్చినాయట. తెలంగాణలో జరిగిన హోరాహోరీ లోక్సభ ఎన్నికల్లో కారు దూసుకెళ్తుందట. సిప్యాక్ ఎగ్జిట్ పోల్ చెప్పిందట. కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక ఓట్లు కలిసి రావడంతో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని సిప్యాక్ తన సర్వేలో తెలిపింది. సిప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్కు 11 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 వస్తాయట, కాంగ్రెస్కి 1 వస్తుందట. అది కూడా ఏడనో మెదకే కావచ్చేమో. ఎంఐఎంకు 1 స్థానంలో గెలుస్తుందని, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది. రైతులు, పెన్షనర్లు, ఆటో డ్రైవర్ల కుటుంబాలు, ముఖ్యంగా కరెంటు, నీటి సమస్యల కారణంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిందట. మొత్తం గుద్దిరట బీఆర్ఎస్కే. సో ఇట్లా టీవీ9 లైవ్ షోలో బిగ్ డిబేట్ అట. ఒరియమ్మ, టీవీ9లో షో చూసి కేసీఆర్ కోట్లు వేసిరట. ఇది మరింత విచిత్రంగా ఉంది. ఇంకా టీవీ9 లేదా? టీవీ9 సర్వే వాళ్ళని ఇవ్వాలి కదా. బస్సు యాత్ర పైన 48 గంటల నిషేధం కూడా కేసీఆర్ కలిసి వచ్చిందట. సో ఇట్లా భువనగిరిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందట. సో బాగానే ఇచ్చి ఓట్ షేర్ కూడా ఇచ్చినారు చూడండి. 44%, 44.95 అట. నాకు తెలిసి 2019లో కూడా రానట్టుందిగా. కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు కూడా 11 సీట్లు రాలే. అధికారం కోల్పోయిన తర్వాత ఇంత దారుణమైన సిచ్యువేషన్లో కూడా 11 సీట్లు వస్తున్నాయంటే మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు ఏం సవాల్ చేస్తారో, ఒకవేళ ఇది కరెక్టే, ఇది ఖచ్చితంగా ఓకే అవుతుంది అని అంటే. గెలిచినప్పుడు వాళ్ళు 9 సీట్లు, అలా 6,000 తోటి 9,000 తోటి ఇంకో 2 సీట్లు తీసుకోరు.